వైసీపీ నాయకుడు, రాజ్యసభ పక్ష నాయకుడు విజయసాయిరెడ్డి రాజీనామా వెనక బీజేపీ ఎత్తుగడ ఉందా అన్న అనుమానాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రంలో బలపడాలని గట్టి నిర్ణయం తీసుకుంది ఈసారికి. మొత్తం దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ బీజేపీ పొత్తు కోసం ఆరాటపడటం, బీజేపీ ఎంత కాదన్నా కూడా తెలుగుదేశం పార్టీ వెంటబడటం, మరిన్ని సీట్లు గెలిపించి బీజేపీకి ఇవ్వడం ద్వారా బీజేపీ ఆశలు మరింత పెరిగాయి. పవన్ కళ్యాణ్ని దగ్గర చేసుకోవడమే కాకుండా చిరంజీవిని కూడా రాజకీయాల్లో దింపి కాపు ఓట్లని మొత్తం బీజేపీ వైపు మళ్లించాలన్న వ్యూహం ఇప్పుడు బీజేపీ మైండ్లో ఉంది. కాపు నాడు లాంటి ఒకదాన్ని కూడా నిర్వహించి అది ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కాపు ఒకటే అన్న ఒక వాతావరణాన్ని తీసుకురావాలని బీజేపీ పెద్దలు ఆశిస్తున్నట్టుగా ఢిల్లీ వార్తలు చెప్తున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు చిరంజీవిని మొన్నే సంక్రాంతి పండగ రోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన ఇంటికి ప్రత్యేక అతిథిగా పిలవడం, ఆ సంఘటనలో ప్రధానమంత్రి మోడీ కూడా పాల్గొని చిరంజీవికి మోడీకి మధ్య కొంత సంభాషణ జరగటం కూడా పత్రికల్లో మనం వార్తల్లో చూసాం. చిరంజీవి కేంద్రంలో ఏదో ఒక పదవి ఇస్తారన్న వార్తలు అప్పుడు బాగా పబ్లిక్లోకి వచ్చాయి. ఇప్పుడు చిరంజీవికి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలని బీజేపీ భావిస్తున్నట్టు, అందుకు వాళ్ళ ఆ అవకాశాన్ని విజయసాయిరెడ్డి కూడా ఉపయోగించుకున్నట్టుగా కొంతమంది పరిశీలకులు చెప్తున్నారు. విజయసాయిరెడ్డికి వైసీపీ పార్టీలో ఆదరణ పూర్తిగా తగ్గిపోయింది. జగన్మోహన్ రెడ్డి విజయసాయిని ఏమాత్రం నమ్మడం లేదు, అన్ని విషయాల్లో దూరం పెడుతున్నాడు. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా తీసివేసి రాజ్యసభ పక్ష నాయకుడిగానే ఉంచుతున్నాడు. ఏ బాధ్యతలైనా అప్పగించినట్టే ఉండి మళ్ళీ వెంటనే తప్పిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండేవాళ్ళు విజయసాయి రెడ్డిని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి కూడా వెళ్ళనివ్వడం లేదు. ఈ వాతావరణంలో కాకినాడ పోర్టు విషయంలో ఈడీ ఈయన మీద కేసు పెట్టడం, ఆ కేసుకు సంబంధించి ఆయన అల్లుడు కూతురు ఒత్తిడికి లోనవడం, కేంద్రం పెద్దల సహకారం లేకపోవడంతో విజయసాయిరెడ్డి చాలా రాజకీయంగానూ ఆర్థిక సామ్రాజ్యానికి సంబంధించిన సమస్యలతోనూ సతమతం అవుతున్నాడని పరిశీలకులు చెప్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వంతో ఒక ఆఫర్ ఇచ్చి తను రాజ్యసభ సీటుకి రాజీనామా చేస్తాను, ఆ సీటుని మీరు తీసుకోండి అని ఒక ఆఫర్ ఇస్తే తను ఈ కేసుల నుంచి బయటపడవచ్చు అనే ఆలోచనతో ఆఫర్ ఇచ్చినట్టు, బీజేపీ అందుకు అంగీకరించినట్టు ఒక వార్త వస్తోంది ఢిల్లీ నుంచి. దీని ప్రకారం విజయసాయిరెడ్డి ఖాళీ చేసిన సీటుని చిరంజీవికి ఇచ్చి, చిరంజీవికి ఆ తర్వాత కేంద్రంలో ఏదన్నా చిన్న పదవి ఇచ్చి రాష్ట్రంలో ఉన్న కాపు ఓట్లకు సంబంధించి ఒక వ్యూహాన్ని రూపొందించాలని బీజేపీ భావిస్తున్నట్టు, అందుకు కాపునాడు లాంటి ఒక పెద్ద మీటింగ్ను కూడా ఉభయ గోదావరి జిల్లాల్లో ఏర్పాటు చేసి కాపు ఓట్లను పోలరైజ్ చేయాలని చెప్పి బీజేపీ భావిస్తున్నట్టుగా ఢిల్లీ వార్తలు చెప్తున్నాయి. ఈ ప్రకారం ఇవన్నీ కూడా నిజమే అయితే విజయసాయిరెడ్డి సీటుని చిరంజీవికి కేటాయిస్తారని అనిపిస్తోంది.